6, this is Professor Vinod Kumar. ఆకలి చావుల అంచనా గాజా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం పూర్తిగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే చనిపోయారు. పొట్టన పెట్టుకున్నది ఆ యుద్ధం. ఈ రోజు వరకు కూడా చాలా మంది 113 మంది పిల్లలు ఈ మధ్య కాలంలో చనిపోయారని చెప్పేసి గాజాలో, అందులో 81 మంది చిన్నారులు అంటే ఆకలి బాధను తట్టుకోలేక చనిపోయారు. ఇవాళ 600 ట్రక్కులు డైలీ అవసరం వస్తే 69 ట్రక్కులను మాత్రమే అనుమతిస్తున్నారు ఆహార పక్కులు. అవి ఇవాళ 6000 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి తాగునీరును ఆహారాన్ని అందించడానికి, ఔషధాలను అందించడానికి గాజాలో అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ప్రకటిస్తే అది ఈజిప్ట్ జోర్జాన్ నుంచి గాజాలకు వస్తాయని చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇజ్రాయెల్ అనుమతించడం లేదు. తక్షణమే అంగీకరించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ రక్తదాహం కారణంగా ఇవాళ పాపం పాలస్తీనా ముస్లింలు ఇవాళ చిన్నారులు వేలాదిగా చనిపోతున్నారు. లక్షలాదిగా వాళ్ళు ఇవాళ ఆహార లోపంతో పరిస్థితి దారుణంగా ముస్లిం సమాజంలో, ముఖ్యంగా పాలస్తీనా సమాజంలో ఘోరంగా ముస్లిం సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. రేపు అసలు పాలస్తీనా అస్తిత్వం లేకుండా చేస్తున్నారు, ముస్లింల యొక్క అస్తిత్వమే లేకుండా ఇజ్రాయెల్లో చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇజ్రాయెల్ ఒక సపరేట్ దేశం, పాలస్తీనా ఒక సపరేట్ దేశంగా గుర్తించుకోవాలి. ఈ రెండు దేశాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. ఇలా మతం పేరుతోని ఈ కొట్లాడుకోవడం మానేయాలి. మారణ హోమాన్ని క్రియేట్ చేయడం మతం పేరుతో మానుకోవాలి. రెండు మతాలు అన్నదమ్ముల నుండి వచ్చినాయే కదా, మరి అట్లాంటప్పుడు ఎందుకు కొట్లాడుకోవాలి? ఎందుకు వాళ్ళు తనుకోవాలి, సావాలి? ఏమిటి మతం? ఈ మతంతో వచ్చింది ఏంటిది? మనుషులు కావడం, లక్షలాది మంది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, మారణ హోమం జరుగుతున్నది, కోట్లాది మంది ప్రజలు చచ్చిపోతున్నారు. ఎందుకు ఈ మత యుద్ధాలు? ఎవరిని రక్షించడానికి మత యుద్ధాలు? అది క్రైస్తవులను రక్షిస్తలేదు, ముస్లింలు రక్షించట్లేదు. కాబట్టి అనవసరంగా ఇవాళ ఈ మతం మూఢత్వంలో ఈ యుద్ధాలు చేసుకుంటూ అటు పాలస్తీనా కావచ్చు, ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, ఈ ఆకలి మరణాలకు కారణమైన వాళ్ళను ఉరిదీయాలి. ఈ నాయకులను ఉరిదీసేయాలి. ఎందుకంటే లక్షలాది మందిని చంపేస్తూ యుద్ధ ఉన్మాదులుగా తయారైపోయి అటు అమెరికా దాహం తీరటం లేదు, ఇవాళ ఇజ్రాయెల్ దాహం తీరడం లేదు, అటు హమాస్ దాహం తీరడం లేదు. కాబట్టి ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే, అది ఉగ్రవాదులైనా పాలకులైనా, దుర్మార్గాలకు పాల్పడుతున్న వాళ్ళందరూ శిక్షార్హులే. ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వీళ్ళందరికీ ఉరిశిక్ష వేయాలి. అప్పుడే నిజంగా ఏమైనా శాంతి జరుగుతుంది సమాజంలో తప్ప ఈ మత మౌఢ్యం నుండి అలాగే సామ్రాజ్యవాద ఆధిపత్యం నుండి ఈ మతం సామ్రాజ్యవాదం తోడ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మానవ హోమానికి కారణమై మత యుద్ధాలకు కారణమవుతున్న వాళ్ళని ఐక్యరాజ్య సమితి కఠినంగా శిక్షించే రోజు రావాలి. దానిలో కఠినమైన శిక్షకు ఇవాళ వేసే విధంగా ఇవాళ ఐక్యరాజ్య సమితి మరింత బలోపేతం కావాలి, స్వతంత్ర సంస్థగా ఉండాలి. ఇలా అమెరికా కింద బానిసత్వం మారడానికి వీలు లేదు ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి D6 భావిస్తున్నది. తప్పకుండా గాజాలో మామూలు పరిస్థితి రావాలి, తప్పకుండా ఇజ్రాయెల్ అంగీకరించాలి ఆహార పదార్థాలన్నింటినీ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే దానికి ప్రత్యేక దేశంగా ఫ్రాన్స్ దాని ప్రత్యేక దేశంగా గుర్తిస్తా అని చెప్పేసి అంటున్న మాట, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించాలి. గుర్తించి శాంతి ఒప్పందాన్ని ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగే విధంగా మరొకసారి అమెరికా కానీ లేదా ఐక్యరాజ్య సమితి కానీ జోక్యం చేసుకొని కరెక్ట్గా ఈ రెండు ప్రాంతాల ప్రజల్ని రక్షించాల్సిందిగా D6 భావిస్తుంది. అదే వాళ్ళ పరిష్కార మార్గం. ఆ పరిష్కార మార్గంతోనే ఇవాళ రేపు ఆ ప్రజలు శాంతి సుఖంతో ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.